హలో నమస్కారం. నా పేరు రాజశేఖర్ పప్పు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈరోజు మనం ఒక కొత్త ట్రీట్మెంట్ పద్ధతి గురించి తెలుసుకుందాం. స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి? స్టెమ్ సెల్స్ అనేవి మన బాడీలోంచే తీసే ఒక కణాలు అనమాట. ఈ కణాల శక్తి ఎలా ఉంటుందంటే అవి దేని కిందకైనా అవి పరిపక్వత చెందగలవు. అంటే అవి మన బాడీలో ప్రవేశపెట్టి దానికి ఒక ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసినప్పుడు అది బోన్గా కానీ, హార్ట్గా కానీ, లేదంటే కార్టిలేజ్గా కానీ, ఏదైనా అవయవంగా కూడా దాన్ని పరిపక్వత చెందే విధంగా చేయవచ్చు. దాన్నే స్టెమ్ సెల్స్ అంటారన్నమాట. అలాగే ఇప్పుడు మనకు కొత్తగా మోకాల నొప్పులకు, ఆస్టియో ఆర్థరైటిస్లో కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి స్టెమ్ సెల్స్ కొత్తగా వచ్చాయన్నమాట. ఈ స్టెమ్ సెల్ థెరపీలో మీకు అది జాయింట్లోకి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ స్టెమ్ సెల్స్ ఒక జాయింట్లో ఉండే ఎన్విరాన్మెంట్ని దాన్ని ఒక క్రియేట్ చేసుకొని అది కార్టిలేజ్గా రీగ్రో అయ్యి మీకు నొప్పి తగ్గిస్తుంది అనమాట. ఈ స్టెమ్ సెల్ థెరపీ ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఈ స్టెమ్ సెల్స్ ఇవి బోన్ మ్యారో నుంచి, అంటే మనం బోన్లో ఉండే మూలగ నుంచి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని కల్చర్ చేసి మనకి ఇస్తారు. మన యంగ్ మేల్ ఆర్ ఫీమేల్ పేషెంట్ నుంచి ఈ కణాలు సేకరించి వాటిని ల్యాబ్లో కల్చర్ చేసి ఇస్తారు. మనకి ఒక 20 బిలియన్ సెల్స్ ఇస్తారు. మనకి ఒక ఇంజెక్షన్లో 20 బిలియన్ సెల్స్ ఉంటాయి అనమాట. అంత పెద్ద మోతాదులో ఇస్తే మనకి కార్టిలేజ్ రీజనరేట్ అవుతుంది. స్టెమ్ సెల్ అందరికీ ఇవ్వచ్చా లేదా అంటే అందరికీ పనిచేయవు. అవి ఎవరికి ఇవ్వచ్చు అనే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అనమాట. మీలో ఎవరైనా స్టెమ్ సెల్స్ మీరు తీసుకోవచ్చా లేదా అని తెలుసుకోవాలనుకుంటే నన్ను ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.